ఇలాంటి తల్లి కొడుకుల్ని, ఇలాంటి కాన్సెప్ట్తో తీసిన సినిమాల్ని చూడడం నిజంగా కొంచెం అరుదైన విషయమే. కానీ ఇలాంటి సినిమాల్ని చూడాలంటే కొంచెం సహనం కూడా కావాలి. ఎందుకంటే బిగినింగ్లో ఈ మూవీ కొంచెం స్లో పేస్డ్గా ఉందనిపిస్తుంది. కోర్స్ మూవీ అంతా అలానే ఉంటుందనుకోండి. బట్ బిగినింగ్లో కొన్ని క్యాజువల్ సీన్స్ని, అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా చూపిస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి క్యాజువల్ సీన్స్ని కూడా ఇంత ఎలాబరేట్గా చూపిస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, ఈవెన్ దో ఆ స్లో పేస్ అనేది కంటిన్యూ అయినప్పటికీ స్టోరీ కూడా ప్రోగ్రెస్ అవ్వడం మొదలయ్యి ఈ తల్లి కొడుకుల అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ వల్ల ఏం జరుగుతుందో ఏంటో అనే ఉత్కంఠ పెరుగుతుంది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఆ అన్ప్రెడిక్టబుల్ నేచరే. ఈ మూవీ ఫస్ట్ అరగంట చూసి నెక్స్ట్ అరగంటలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఫస్ట్ హాఫ్ని చూసి సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో గెస్ చేయలేము. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట తర్వాత కూడా ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతుందో గెస్ చేయలేనంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటే ఆ తల్లి కొడుకులు బిహేవ్ చేసే తీరు, తీసుకునే నిర్ణయాలు, ఏవో కొన్ని చిన్న చిన్న సీన్లు ప్రెడిక్టబుల్గా ఉంటాయనిపిస్తాయేమో కానీ రిమైనింగ్ మూవీ మాత్రం మన అంచనాలకి విరుద్ధంగానే సాగుతుంది. ఈ మూవీ మొత్తంలో కొంచెం అన్ఇంట్రెస్టింగ్గా అనిపించే పోర్షన్ ఏమైనా ఉందా అంటే అది సెకండ్ హాఫ్లో వచ్చే హార్బర్ దగ్గర సీన్సే. బట్ అక్కడ మూవీ కొంచెం ఫ్లాట్గా సాగడం వల్లే తర్వాత వచ్చే సీన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ట్విస్ట్లు రివీల్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ హైనిస్తాయి. నేనిస్తున్న బిల్డప్కి ఇదేదో ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్లో ఉండే సినిమానేమో అని మీకు అనిపించవచ్చు. బట్ ఇది అసలు అలాంటి మూవీ కానే కాదు. ఇది కేవలం ఒక తల్లి కొడుకుల కథ మాత్రమే. కాకపోతే అందరూ తల్లి కొడుకుల్లా కాకుండా వీళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారు. వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఏదో విధంగా చిక్కుల్లోంచి బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చాక మళ్ళీ ఇంకొక కొత్త చిక్కును వెతుక్కుంటూ పోతారే తప్ప కుదురుగా ప్రశాంతంగా ఉండడం మాత్రం వాళ్ళ వల్ల ఏ పని కాదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జనరల్గా ఎవరైనా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు నటించలేదు, జీవించారని అంటాం కదా. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా అదే చెప్పుకోవచ్చు. తల్లిగా ఫర్జానా, కొడుకుగా ఆదిశేషన్ అండ్ మొహమ్మద్ జినాన్, అమ్మమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో చేసిన టొవినో, వీళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్స్ నిజంగా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాయో చూపించినట్టుగానే అనిపించింది. ఇక సుషిన్ శ్యామ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ బీజిఎం, షైజు ఖలీద్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎటొచ్చి తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బ్యాడ్గా చేశారనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమో టైం పాస్ చేయడానికి అయితే ఈ మూవీని చూడాలనుకోకండి. మీకు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ నచ్చుతాయి, మూవీ స్లో పేస్డ్గా ఉన్నా ఓపిక్గా కూర్చొని చూడగలను అనుకుంటేనే ఈ మూవీని చూడండి. సాధ్యమైనంత వరకు ఈ మూవీ గురించి స్పాయిలర్స్ ఏమీ మీ చెవిన పడనివ్వకండి. ఒకవేళ మలయాళం ఫిల్మ్స్ని మలయాళంలోనే చూసే అలవాటు మీకుంటే, తెలుగు డబ్బింగ్ అంత బాగా చేయలేదు కాబట్టి మలయాళంలోనే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.